మీరు జీవీఎంసీ డబ్బులు ఏం కడుతున్నారండి? కడుతున్నామండి, నెలలు కడుతున్నాం జీవీఎంసీకి. దేనికి గెలిపించి లేని బ్రతుకుల మీద కొట్టడానికి గెలిపించి మా లెక్కలకి ఎంత 3 లక్షలు 4 లక్షలు లోన్ తీసుకొని ముద్ర లోన్ తీసుకొని పెట్టుకొని ఉన్నాము. ముద్రా లోన్ ఇక్కడ చూసి ఇచ్చారా? ఇక్కడే చూసి ఇచ్చారు ముద్రా లోన్. అడ్రస్ అది కూడా గూగుల్ మ్యాప్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనికి ఇవన్నీ మాకు అందరూ పవన్ కళ్యాణ్ రోజుకి రాత్రి వెళ్తాడు, తెల్లవారు వస్తాడు విమానంలోని. ఎంత ఖర్చు అవుతుంది? జనాలు డబ్బు తిని కొన్ని రాజకీయ నాయకులు సిగ్గులేదు చంద్రబాబు నాయుడు. ఎవరైనా ముందు చెప్పారండి? వచ్చి ముందేమని చెప్పారు? వచ్చి ముందు నోటీసులు కానీ ఇవ్వడం కానీ అమ్మ తీసేయమని ఒక్కరు దేనికి ఎందుకు తెలుస్తున్నారని మాకు తెలియదమ్మా. పైన అంటున్నారు మమ్మల్ని ఇలా తొక్కు పెట్టి మా ముచ్చలు పోసుకోవడానికి ఇలా తొక్కు పెడుతున్నారు. ఉద్యోగాలు లేక మా పిల్లడు చదువు సర్టిఫికెట్ కూడా ఉండదు వాడికి కొంచెం వాడి కోసం పెట్టాము మేము. ఇది ఏదైనా జరిగిందనంటే నేను ఇక్కడ కేసులు పోసుకొని చచ్చిపోతాను. ఇప్పుడే చెప్తున్నాను, ఏ పవన్ కళ్యాణ్ అయినా ఏ చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా దిగి రావాల్సిందే. ఎవడు కనుక ఇక్కడ కనుక ముట్టాడనంటే కిరసనాయలు పోసుకొని చచ్చిపోతాను. నేను కిరసనాయలు పోసుకొని చచ్చిపోతాను. అదే పవన్ కళ్యాణ్కి తెలియాలి, చంద్రబాబు నాయుడుకి తెలియాలి, లోకేష్ కి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతమంది జీవితాలు రోడ్లు పడిస్తాడు, ఎంతమంది ఇలాగా అడుగుతుని బ్రతుకుతున్నారు, ఎంతమంది 5 లక్షలు పట్టుకొని బ్రతుకుతున్నారు. స్మార్ట్ సిటీ దేనికి, బస్సులు దేనికి, ఎవరు ఫ్రీ పట్టుకున్నాడు? ఇలాగా వాళ్ళ అట్టుపట్టుకలు కొట్టడానిక వీళ్ళు కారుల్లో తిరుగుతారు. మమ్మల్ని చూసులు పడుతున్నారే. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ, నిజంగా నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడికి లేదు. పవన్ కళ్యాణ్కి ఉంది కదా నీతి నిజాయితీ. నీతి నిజాయితీ ఉన్నవాడైతే ఇలాగ రోడ్డు మీద సాపులు తీయకూడదు. లేని పక్షాలు ఉంటారు కదా, లేని పక్షాలు ఉండాలి. ఒక ఆడది రండి చెప్పరవి, ఒక ఆడది కిరసనాయలు పోసుకొని సచ్చింది అని అంటే అది ఎంత కేసు అవుతుందో వాళ్ళకి తెలుసు.